మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా విమానం కుప్పకూలింది. ఇప్పటికే డీజీసీఏ విచారణకు ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం కారణాలు ఏమై ఉంటాయని ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫైర్ అండ్ ఎయిర్ఫీల్డ్ విశ్రాంత అధికారి శేషాద్రి గారు ప్రస్తుతం మనతో పాటు సార్ చూస్తున్నాం. అంటే విమానం కుప్పకూలింది, డిప్యూటీ సీఎం కూడా చనిపోయినటువంటి పరిస్థితి. కారణాలు ఏమై ఉంటాయి? జనరల్గానండి వింటర్ సీజన్లో వెదర్ అనేది ఎప్పుడూ ప్రాబ్లమాటికే. అయితే అధికారులు దురదృష్టవశాత్తు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ షెడ్యూల్లో వెళ్ళాలి అంటే రిస్క్ అండ్ ఈ ప్రమాదానికంటే కూడా టైంలో వెళ్ళిపోవాలి. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మనం వెళ్ళేది అక్కడికి కదా, ఇక్కడ ప్రస్తుతం కొంచెం విజిబిలిటీ తక్కువ ఉన్నా మంచు ఉన్నా కూడా అరగంట ప్రయాణం ఉంది, తర్వాత మనం వెళ్ళేప్పటికీ ఇంకొక అరగంట తర్వాత ఇంత మంచు ఉండదు అన్నటువంటి ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్. వాళ్ళ పని కావాలి. కారణం ఏంటంటే ప్రజల్ని డిసప్పాయింట్ చేయడానికి ఇష్టం ఉండదు. లక్షల మంది ప్రజలు అక్కడ గ్యాదర్ అవుతారు, వాళ్ళందరికీ ఈయన అడ్రస్ చేయాలి. మరి అలాంటప్పుడు వాళ్ళతో ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఆరాటం, ఇవి అన్నీ కలిపి ప్రమాదాలకి గురి చేస్తూ ఉంటాయి. తర్వాత ఈ నోటీస్ టు ఎయిర్మన్ అని చెప్పి నోటమ్మని మెసేజ్ వస్తూ ఉంటాయి. అవి వాటిని వాతావరణ శాస్త్రజ్ఞులు తీసుకుని విశ్లేషించి పైలట్స్కి తర్వాత అన్ని బాగా బ్రీఫింగ్ అనేది ఇస్తూ ఉంటారు. దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తారు. ఏంటంటే పని అవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా దురదృష్టవశాత్తు మన గత ముఖ్యమంత్రి ప్రమాదంలో చనిపోయారు. అప్పుడు కూడా వాతావరణమే కారణం. అలాగే ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ జనరల్ ఆయన రావత్ అని చెప్పి ఆయన కూడా హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే క్లైమేటికల్ కండిషన్స్. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనుక అయితే మిడ్ ఎయిర్లోనే ఎక్కడో మనం ఏం చేయలేము. ఇవన్నీ కూడా వాతావరణానికి సంబంధించినవి. పూర్ విజిబిలిటీ కనీసం 6/6 అంటారు. అంత డిస్టెన్స్లో ఉన్న వాటిని చూడాలి. ఏదన్నా ఒక పాయింట్ ఎర్రర్ ఉంటే వెళ్ళటానికి ప్రమాదంలో రిస్క్ తీసుకోవచ్చు. కానీ బయలుదేరిన తర్వాత ఒక పాయింట్ ఎర్రర్ వెదర్లో తేడా వస్తే బయలుదేరటానికి ఉన్న వెదర్కి ఇచ్చిన వెదర్ రిపోర్టు తీరా దిగబోయేటప్పటికి కొంత వెదర్లో మార్పు రావచ్చు. అటువంటిప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. అయితే వెనక్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ ఫ్లైట్ని అబార్ట్ చేస్తారు. ఇవాళ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే వాతావరణ కారణాల వలన ఫ్లైట్ కనుక క్యాన్సిల్ అయితే చాలా అసహనం. క్యాన్సిల్ చేయటం ఏంటి వాళ్ళకి తెలియదు, పర్యవసానాలు తెలియకుండా ముఖ్యమైన పనులు ఉంటాయి, ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి, మేము వెళ్ళిపోవాలి, మా పని అయిపోవాలి అన్న దాంతో మా పనులు అయిపోవాలి అన్న ఆరాటంతో ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఈ పైలట్స్ని విమానయాన సంస్థను నిందిస్తారు. రెండోది విమానయాన సంస్థలు కూడా ఇలా వీటిని కనుక మనం ఇనఫిషియన్సీ కింద వస్తుంది, వాతావరణం షాక్ అని అనుకుంటారు, ప్రజలకు తెలియదు. అయినంతవరకు మనం వెళ్ళిపోయి మనం కనుక చేస్తే మనకు క్రెడిట్ వస్తుంది. తర్వాత కమర్షియల్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. షెడ్యూల్ అయిన తర్వాత ఫ్లైట్ కనుక క్యాన్సిల్ అయితే ఆ వెయిటింగ్ ఛార్జెస్, తర్వాత ఆ క్రూ అంతా కంప్లీట్ స్టాండ్ బై క్రూ ఇవన్నీ పెడతాం, ఎయిర్ఫీల్డ్ రెంటల్స్ ఇవన్నీ కూడా ఒక రకంగా ఉండవు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రాణాన్ని లెక్క చేయకుండా ఇలాంటి విషయాల మీద కొంచెం మనుషులు కొద్దిగా అధికారులు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. డీజీసీఏ చక్కటి గైడ్లైన్స్ ఇస్తుంది. ఏమిటంటే ఆ నిబంధనలు కనుక పాటిస్తే ఖచ్చితంగా ఫ్లైట్ సేఫ్టీ అనేది 100% ఉంటుంది. అసలు వాళ్ళ స్లోగనే జీరో యాక్సిడెంట్ రేట్ అంటే 100% సేఫ్టీ. మరి అది ఉన్నది, లక్ష్యాలు అలా ఉన్నాయి. కానీ పైలట్లతో నిమిత్తం లేకుండా ఏ పైలట్ కూడా ఎప్పుడు కూడా అంత రిస్క్ తీసుకుని వెళ్ళడు. కానీ అధికారులు, ముఖ్యంగా ఉన్నతాధికారులు చెప్తే పైలట్లు ఏమి చేయలేరు. దీంట్లో స్పాషియల్ ఎర్రర్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మంచు పడుతున్నప్పుడు బ్రెయిన్, చెవులు, దృష్టి, ఆలోచన, మాటలు ఇవన్నీ కూడా కొంచెం వ్యత్యాసంతో తేడాలో పనిచేస్తూ ఉంటాయి. ఈ పైలట్స్ కవరప్ చేసుకుని వీటన్నిటిని కూడా చక్కగా వాళ్ళు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మధ్యలో ఈ ఇంటర్ఫియరెన్స్ వచ్చేసి అధికారులు కానీ లేకపోతే ఇలా హై హ్యాండెడ్నెస్తో కమాన్ లెట్స్ గో, ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఎన్నో చూసాం ఇంతకు ముందు ఇలాగే ఉంటుంది, లెట్స్ గో అని అంటారు. వీళ్ళు తీరా బయలుదేరిన తర్వాత రెడ్ రాడార్ అలర్ట్ అని ఒకటి వస్తుంది. ఈ రెడ్ రాడార్ అలర్ట్ వచ్చినప్పుడు పైలట్లు జనరల్గా చెప్తూ ఉంటారు. చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే పట్టించుకోరు. సరేనబ్బా, కాదని అంటలేదు కదా, నువ్వు చూడు, మనం వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండ ముదురుతుంది, విజిబిలిటీ పెరుగుతుంది, ఎన్నిసార్లు వెళ్ళాం మనం అని అంటారు. దానికి వివిఐపి ఫ్లైట్లకు సంబంధించి స్పెషల్ ఫ్లైట్లకు సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది అంటూ ఉంటారు కదా.
ఉంటుందండి. టోటల్ సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు అయితే ఎటు తిరిగి ఏంటంటే ఈ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఇవన్నీ చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్‌కి వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. అయితే ఏంటంటే పార్టిషన్ ఉండదు. పైలట్స్‌నును వెనకమాల కూర్చునే ఇద్దరు, ముగ్గురు, నలుగురు పాసెంజర్స్‌కి పార్టిషన్ ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే కమ్యూనికేట్ అవుతా ఉంటారు. వెనకమాల, ముందలకి వెనకమాల ఈ పైలట్స్ ఇంటర్ఫియర్ అయ్యి నేను కొన్ని అనుభవాల్లో నేను చూశాను. వెనకమాల ఉన్నవాళ్ళు అంటుకుని మరీ పదవయ్యా బాబు ఇంత 250, 300 కిలోమీటర్ల వేగంలో తీసుకెళ్తానన్న ఏంటిది 175, 200 లోపలే ఉన్నామని చెప్పి ఇలా వాళ్ళని తొందర పెడతా ఉంటారు. ఇవన్నీ ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటాయి. అవటానికి ఫ్లైట్ సేఫ్టీ అనేది గ్రౌండ్ క్రూ కానీ తర్వాత ఈ ఇంజనీర్స్ కానీ చాలా చక్కగా ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ చేస్తారు. షెడ్యూల్ ప్రకారం ఆ స్పేర్స్ని రిప్లేస్ చేయటం, మెయింటైన్ చేయటం, ఓవరాల్ చేయటం ఏది ఎన్ని చేసినా కూడా పైలట్ తప్పిదాలు కూడా చాలా తక్కువ ఉంటాయండి. కేవలం తొందరబెట్టి ఈ బ్యాడ్ క్లైమేట్లో కూడా ఎలాగోలా మన పని అయితే సరిపోతుంది అన్న తొందరపాటు చర్యల వల్లనే అవుతూ ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ఏంటంటే డీజీసీఏ ఎంక్వైరీ చేస్తారు. దాని మీద కారణాలు వస్తూ ఉంటాయి. దరిదాపుల కారణాలు వాతావరణం గురించే వస్తూ ఉంటాయి. వాతావరణం ఇలా బాగోలేదని తెలిసి కూడా అన్న పొద్దున్నే జనరల్గా ఏంటంటే 9, 10ంటికి పెట్టుకోవచ్చు కదండి మీటింగ్. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇలాంటి షెడ్యూల్స్ రోజుకి 5, 6 ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ షెడ్యూలు మార్నింగ్ 8 9 అయిపోతే వాళ్ళకి మైలేజ్ అనేది ప్రాణాంతకం అన్నమాట. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసి తొందర పెడితే అటు పైలట్స్తో పాటు వీళ్ళకి రిస్కే. మరి పైలట్స్ వాళ్ళకి తప్పేమీ లేకపోయినా కానీ కేవలం వాతావరణంలో ప్రయాణం చేసినందుకు తొందరపాటు వెనకమాల ఒక రకమైనటువంటి ఆరాటంతో ముందుకి నడిపించినందుకు వాళ్ళకి పర్యవసానాలు ఫైనల్గా ఫేస్ చేయవలసింది వాళ్ళు. తర్వాత కంపెనీస్ కూడా ఈ చిన్న కంపెనీస్ అన్నీ కూడా మొత్తం ఏవియేషన్లోకి వచ్చి పాపం ఇప్పుడే భారతదేశంలో ఏవియేషన్ పరిశ్రమ పెరుగుతోంది. అందుకని చెప్పి విస్తృతంగా ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్ మెల్లమెల్లగా వచ్చే రోజుల్లో ఇలాంటివి జరిగితే కొంచెం నిరాశ అనేది ఉంటుంది ప్రజల్లో. ఏదైనా హెలికాప్టర్ ప్రమాదాలు చూస్తూ ఉంటాం, కానీ ప్రస్తుతం ఇది విమానాలకు సంబంధించి కూడా తరచూ ఆ ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాం. ఇది కేవలం ఏంటంటే విమానాలు దిగటానికి ఎయిర్ఫీల్డ్ కావాల్సిందే, రన్వే కావాల్సిందే. హెలికాప్టర్స్ అయితే కొంచెం రిస్క్ తీసుకుని ఎక్కడో చోట కొంచెం సమతలంగా ఉన్న చోట దిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే విమానాల కాడికి వచ్చేటప్పటికి ఎయిర్ఫీల్డ్లో వాతావరణంకి సపోర్టింగ్గా అక్కడ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అని చెప్పి తర్వాత బీకాన్ సిస్టమ్ అని చెప్పి బీపింగ్ అనమాట. అది ఆ ఎయిర్క్రాఫ్ట్ రాగానే మిడిల్ ఆఫ్ ద పొజిషన్ కాగానే బీప్ అని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న లైటింగ్ సిస్టమ్ కంప్లీట్గా ఈ ఎల్ఈడి టైప్ లైట్లు బయటికి ఆకాశంలోకి ఫోకస్ అవుతూ ఉంటాయి. వాటిని ఇన్ని రకాలైన ఫెసిలిటీస్ సేఫ్టీ మెషర్స్ ఉండటం వలన జనరల్గా ఎయిర్క్రాఫ్ట్స్కి ఏం కాకూడదు. కాకపోతే విజిబిలిటీ జీరో అయినప్పుడు ఏం చేస్తారు, ఏం చేయలేరు. కింద లైట్లు కనపడవు. తర్వాత సిగ్నల్స్ వచ్చినా కూడా ఎయిర్క్రాఫ్ట్ని ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టంలో కరెక్ట్గా అలైన్మెంట్ జరగదు. మరి ఇక్కడ అలా జరగలేదు. ఏమవుతుందంటే తర్వాత ఒక రకమైనటువంటి ట్యాంజెంట్ అండ్ యాంగిల్ అనేది చూసుకోవాలి. దాంట్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న బేస్ని అక్కడ నుంచి ఈ పైలట్ వచ్చేసి ఆ డిసెండింగ్ యాంగిల్ అనేది గ్రాడ్యువల్గా ఉండి విజిబిలిటీ కనుక బాగుంటే, విజన్ బాగుంటే ఆ విజిబిలిటీ అనేది డిసెండింగ్ విజిబిలిటీ అనేది ఆ సిక్స్త్ సెన్స్కి అది కోరిలేట్ అయిపోయి జాగ్రత్తగా దిగుతూ ఉంటారు. అలా కాకుండా అసలు విజిబిలిటీ బాగా పూర్గా ఉంటే ఈ డిసెండింగ్ యాంగిల్ని కంటిన్యూస్గా సరిగా అబ్జర్వేషన్ లేక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లో బ్యాంకింగ్ ఎక్కువ అవుతుంది. నోస్ కొంచెం డైవ్ చేసినట్టుగా అయిపోయి ఆ ఫ్రంట్ పోర్షన్ వచ్చేసి నేలకి బలంగా తాకటం, దాంతో నిప్పు రావటం. రెండోది సహజంగానే టైర్లు కిందకి రుద్దుకున్నప్పుడు కొంత ఫైర్ లాంటిది వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఇంకా ఎక్కువ యాంగిల్లో ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఎక్కువ ప్రెషర్తో కనుక పడితే గుద్దుకోవడం జరుగుతుంది. అలాంటి టైంలో బరస్ట్ అవటం, ఫైర్ వచ్చేసి ఆ కింద బరస్ట్ అయిన తర్వాత కైండ్ ఆఫ్ ద డిస్క్ వచ్చేసి అక్కడ రుద్దుకుపోవటం, స్పార్క్స్ రావటం, అదేమో ఫ్లేరప్ అయిపోయి మంటలు అవటం, ఇవన్నీ అందరికీ తెలిసిందే. అన్నిటికీ ఏంటే అనర్థం కారణం ఏంటంటే ఖచ్చితంగా మానవ తప్పిదం. ఎవరు తప్పిదం అనేది పైలట్లు తప్పిదం అని చెప్పి మనం చెప్పలేమండి. పైలట్లు ఎప్పుడు కూడా ప్రజల సురక్షితం తర్వాత పాసింజర్స్ సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కానీ పాసింజర్సే ఉన్నవాళ్ళే తొందర పెట్టి వాళ్ళని రాంగ్ టైంలో తీసుకువెళ్ళాలి, వెళ్ళాల్సిందే, మన పని కావాలి, పని అయితేనే చాలు అనుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రమాదాలు తప్పు. నా ఉద్దేశంలో ఖచ్చితంగా ఇది ఆ షెడ్యూల్లో
ఆగకుండా మనం వెళ్ళిపోవాలి, విజిబిలిటీ తక్కువైనా పర్వాలేదు, దిగి అప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పి వెళ్ళి ఉంటారు. తీరా దిగబోయే టైంలో టెక్నికల్గా ప్రాబ్లమ్స్ అంత ఉండకపోవచ్చు, కేవలం విజిబిలిటీ తక్కువ ఉండటం మూలనే అలా జరిగిందని చెప్పి నా అనుమానం. అయితే ఏదైతే పైలట్ల పైన విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తున్నారో వాతావరణం అనుకూలించకపోయినా కూడా బయలుదేరాలన్న తొందర పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే వాతావరణంలో అటు మార్పుల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా చెప్తున్నారు శేషాద్రి గారు అయితే చెప్తున్నారు. రిపోర్ట్స్ సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.